ఇదే నిజాంపేటలో ఉన్న ఎగ్జిబిషన్ చూస్తున్నారు కదా. చుట్టూ డెకరేషన్ ఎంట్రన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. లోపలంతా మనం స్నో ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ లోపల అలా అదే విధంగా డెకరేషన్ చేశారు. మొత్తం ఫ్లవర్ గార్డెన్స్తో మొత్తం నిండిపోయింది. ఈ లోపల అంతా ఏదో ఒక తెలియని ప్రపంచంలో ఉన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే దగ్గరున్న ఏరియాలో ఇది ఒక స్మాల్ టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్, కానీ నేను వెళ్ళే టైంలో ఇక్కడ ఎవరో లేరు. నాతో పాటు మా రిలేటివ్స్ వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాను. ఇదంతా చూశారు కదా, చాలా బాగుంది లోపల. దీని ఎంట్రీ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్. ఇదంతా అక్కడ లోకల్ ఉన్న షాప్స్. ఫైనల్గా నేను చాలా రోజుల తర్వాత జింటర్విల్ ఎక్కాను. సేఫ్గా కింద దిగాము. వాడు వచ్చేసి 10 రౌండ్స్ వేసాడు అంతే. ఈ చుట్టూ చూస్తున్నారు కదా, ఇవన్నీ స్మాల్ షాప్స్. ఇవన్నీ జస్ట్ చూసామంతే కానీ మేము యాక్టివిటీ ఏమీ చేయలేదు. అక్కడ ఎవరో లేరు అనమాట. ఆల్రెడీ ఇది స్టార్ట్ చేసి 2 months పైన అయ్యింది. మేము ఎప్పుడో లాస్ట్లో వెళ్ళాము ఎగ్జిబిషన్కి. ఇంకా చాలా తగ్గిపోయారు. ఒక 15 daysలో క్లోజ్ చేస్తారంట. ఎందుకంటే జనం కూడా ఎవరో రావట్లేదు. చాలా క్రౌడ్ మాత్రం చాలా తక్కువగానే ఉంది. మీరు కనుక ఒకవేళ ఇప్పుడు వెళ్ళినా సరే మ్యాక్సిమం ఉండదు, ఆల్రెడీ క్లోజ్ చేశారు. ఇలాంటి ఎప్పుడన్నా జరిగినప్పుడు ఫోటో షూట్ పర్పస్ అయితే ఫోటో దిగడానికి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఊర్లో నా చిన్నతనంలో అయితే రంగులటం, జెండర్విల్ చాలా అప్పట్లో చాలా ఎగ్జైటింగ్గా ఉండేది. అప్పుడు అలా వెళ్ళాలంటే కూడా ఎక్కాలంటే కూడా కొంచెం భయం భయం కింద అనిపించేది. కానీ కొంచెం ఏజ్ పెరిగి కొలిది ఇప్పుడు ఎక్కినా సరే మరి అంత ఎగ్జైటింగ్, అంత ఫీలింగ్ కూడా లేదు. ఏదో నార్మల్గా అనిపించింది. మా రిలేటివ్స్ అమ్మాయి అయితే చాలా భయపడింది, గోల కింద చేసింది. అంటే వీడియోలో చూపించలేదు కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం నేను కంపల్సరీ స్నో ప్లేస్ మాత్రం తప్పకుండా విజిట్ చేస్తాను. నాకు స్నో అంటే చాలా ఇష్టం. నాకు ఉన్న టెన్షన్లో నాకు కుదరట్లేదు. ఈసారి తప్పకుండా ట్రై చేస్తాను. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఇలాంటి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇదంతా బాగుంది మాత్రం, డెకరేషన్ మాత్రం చాలా బాగుంది. చాలా చిన్నదనమాట ఎగ్జిబిషన్ కూడా, చాలా చిన్నదే. మీకు ఫోటో షూటింగ్ మాత్రం బాగుంటుంది. జస్ట్ పెద్దలు అయితే ఒక స్ట్రెస్ రిలీఫ్ కోసం ఒక చూసినా పర్లేదు. ఇంకా అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాము. ఇది ఒకటి ఎంట్రన్స్. మీకు బయట నుంచి చూస్తే ఎలా అనిపిస్తుంది. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.